దేవునికి స్తోత్రములు. ప్రియులారా, ప్రేమ స్వరూపి అయిన తండ్రి కుమార అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు, స్వాగతం. ప్రియులారా, వాక్య భాగానికి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి పరిశుద్ధ వాక్యము, ఆశీర్వాదం ఇచ్చే వాక్యము, బలపరచు వాక్యము, స్థిరపరిచే వాక్యము, దైవ జ్ఞానాన్ని ఇచ్చే వాక్యము ధ్యానించుకుందాం. ప్రియులారా, విస్తారమైన మంచి ఈవులను కుమ్మరించే దేవుని వాక్యం మన జీవితంలో స్వాగతిస్తాం. యేసుక్రీస్తు నామములో ఆమేన్. రండి ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించే వాక్య భాగ అంశము పరిశుద్ధాత్మ శక్తి కొరకు తృష్ణ. పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మశక్తి కొరకు ఆకలి, తృష్ణ అనే అంశం. మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని వాక్య భాగంలో యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనములో చూస్తాం. ప్రియులారా, జాన్ 20, గాస్పెల్ జాన్ 20 చాప్టర్ వర్స్ 22. ఇక్కడ ప్రభు చెప్తున్నారు, యేసయ్య ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని వాక్య భాగంలో చెప్తున్నారు. ప్రియులారా, ప్రభు అవును, వాక్య భాగంలో చూస్తే ప్రభు పునరుత్థానం అయిన తర్వాత అనేక సార్లు శిష్యులకు కనబడి మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మను పంపుచున్నాను అని వారితో చెప్పుట మనం చూస్తాం. అదే భాగంలో ఒక్కరోజు శిష్యులందరికీ కనబడి వారి మీద పరిశుద్ధాత్మను ఊది మీరు ఎవరు పాపాలని క్షమిస్తారో వారి పాపాలని క్షమింపబడును అని చెప్తారు. ప్రియులారా, ఎవరు పాపాలను క్షమించలేరో వారికి విడవబడును పాపాలు. 33 సంవత్సరములలో 3 సంవత్సరాలు శిష్యులు యేసయ్య జొతికి ఉంటే మరి పరిశుద్ధాత్మను పొందలేదు. అంటే యేసయ్య గురించి తెలుసు కానీ పరిశుద్ధాత్మ గురించి తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభు తండ్రి దగ్గర వెళుతున్నాడు గనుక ఆఖరిసారి శిష్యులకు ప్రత్యక్షమై పునరుత్థానుడు అయినంతర పరిశుద్ధాత్మ మీదికి రావాలని రైట్ పాయింట్ చేస్తాడు. ప్రియులారా, తండ్రి నుంచి పంపించినప్పుడు మీ మీదికి రావాలా అని గుర్తు చేస్తారు. ప్రియులారా, ఊది పరిశుద్ధాత్మ నేరంగా ఆ పెంతెకొస్తు రోజు శిష్యుల మీదికి దిగి వస్తుంది. ప్రియులారా, దీనికంటే ముందర రైట్ పాయింట్ చేసి ఉంటారు శిష్యుల మీద, ఊపిరి ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని. ఊపిరి ఊదినప్పుడు పరిశుద్ధాత్మను వారు ఇంకా పొందలేరు, కానీ వారి మీద రైట్ పాయింట్ చేసినారు. తండ్రి దగ్గర వెళ్ళినప్పుడు తండ్రి వాగ్దానం చేసిన ఆ దైవశక్తి అయిన పరిశుద్ధాత్మను వీడి మీదకి పంపాలని పాయింట్అవుట్ అంటే సిద్ధం చేసిరి వారిని ప్రభు అని అర్థం. ఇదే పరిశుద్ధాత్మ శక్తి కొరకు తృష్ణ గొని ఉన్న ఒక దైవ సేవకుని గురించి తెలుసుకుందాం. ప్రియులారా, పరిశుద్ధాత్మ శక్తి కొరకు ఆకలి గొని ఉన్న ఒక సేవకుడు, ఆయనకు తెలీదు దేవుని సేవ చేస్తున్న శిష్యుల్లాగే యేసయ్య పేరులో సువార్త చాటుతున్నాడు. బలంగా జనులు ఆయన మాట ఆలకించుటకు వస్తున్నారు. పరిశుద్ధాత్మ శక్తి కొరకు తృష్ణ అనే అంశంలో ఈ డిఎల్ మూడీ సువార్థికు దైవజనుడి గురించి నేర్చుకుందాం. ప్రియులారా, దైవజనుడైన మూడీ గారి పరిచర్య గురించి, పరిశుద్ధాత్మను గురించి 1871వ సంవత్సరము మూడీ గారి పరిచయంలో గొప్ప మార్పు కలిగాను. చికాగో పట్టణములో బలమైన ప్రసంగికుడని మూడీ గారు పేరుగాంచెను. వేల కొలది ప్రజలలో ఆయన ప్రసంగ వినుటకు కూడి వస్తుండ్రి. ఒకసారి ఆయన కూటంలో 2 సోదరులు వచ్చి కూటం అనంతరం వచ్చి ఆయనను కలుసుకుని మేము మీ కొరకు ప్రార్థించుచున్నామని మూడీ గారితో చెప్పిరి.
అప్పుడు మూడి, మీరెందుకు నా కొరకు ప్రార్థించుచున్నారు అని అడిగాను. ఆ స్త్రీలకు, సోదరులకు అడిగినప్పుడు, మీకు పరిశుద్ధాత్మ శక్తి కావాలని వారు ప్రార్థిస్తున్నామని జవాబిచ్చిరి. ఇది ఆయనకు అర్థం కాలేదు. నాకు పరిశుద్ధాత్మ శక్తి కావాలన్నా, శక్తి లేకుండానే ఇంతమంది ప్రజలు నా కూటమునకు వచ్చుచున్నారా అని తనలో తాను అనుకునేను. అవును ప్రియులారా, అయినను ఇద్దరు సోదరులు ఆ కూటములో పాల్గొని ఆయన కొరకు ప్రార్థించుచుండిరి. నశించుచున్న ఆత్మలు అవసరమైన గొప్ప అభిషేకం పొందినట్లు ఇంకా ఎక్కువ ఆత్మలు రక్షించడానికి ప్రార్థిస్తున్నామని చెప్పిరి ఆ సోదరులు. మరలా అప్పుడు మూరి గారి సభలలో అనేకులు మారుట ఆయనకు సంతృప్తిగా ఉండెను. ఆ ఇద్దరు సోదరులు రప్పించి ఇద్దరు సోదరులను మూడి గారు ప్రత్యేకంగా పిలిచి వారితో కొంత సమయము మాట్లాడిన తర్వాత ప్రార్థించుటకు మోకరించినప్పుడు మూడి గారు మోకరించి ప్రార్థించినప్పుడు ఆ సోదరులతో పరిశుద్ధాత్మ ఆ మూడి గారి జీవితంలో ఎక్కువ పని చేస్తున్నట్లు మనం చూస్తున్నాం ప్రియులారా. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఇలాగే మనము దేవుని వాక్య భాగంలో యేసయ్య పరిశుద్ధాత్మను శిష్యుల మీద ఊదుతారు ప్రియులారా. ఆ ఊదినప్పుడు వారు యేసయ్య గురించి అప్పటికి మరి ఇంకా తెలుసుకోలేకపోయి ఉంటారు. మూడి గారు సోదరులతో పరిశుద్ధాత్మ నింపబడవలెనని అత్యాసక్తితో పోరాడి ప్రార్థించిరి. ఆ దినం నుండి ఆయనలో ఒక విధము దాహము పుట్టెను. తన సేవకు అవసరమైన పరిశుద్ధాత్మ శక్తి తనలో లేని ఎడల తాను బ్రతికి ఉండుటలో ఎటువంటి ప్రయోజనం లేదని గ్రహించిరి మూడి. మరియు సువార్థికుడైన డిఎల్ మూడి గారు ఒక్క సమయం విరాళము సేకరించుటకు ఆయా ప్రాంతములలో తిరుగుచున్నప్పుడు పరిశుద్ధాత్మ పొందవలెనని దాహము, పరిశుద్ధాత్మ నింపుదల పొందాలని దాహము ఆయనలో నుండి తొలగిపోలేదు. తృష్ణ ఉండే. న్యూయార్క్ పట్టణంలో ఉండగానే ఆయన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునేను. ఆ అనుభవమును మాటల చేత వర్ణించలేము. అది ఎంతో పరిశుద్ధమైనది. ఆత్మతో నింపబడిన వారికి మాత్రమే దాని విలువ తెలుస్తుంది. అవును ప్రియులారా, అపోస్తలుడైన పౌలుకు మరి ఆ అనుభవము 14 సంవత్సరాల క్రితమే లభించినను దానిని ఎవరికి చెప్పుకొనలేదు. పరిశుద్ధాత్మతో నింపబడిన డిఎల్ మూడి గారి సువార్థికుడు ఆ దినమే, పరిశుద్ధాత్మ నింపబడిన దినమే ఆయన ప్రేమను సరి అయిన విధముగా గ్రహించి తిని అని చెప్పిరి. అవును ప్రియ, చాలును దేవా అని ఆయన కేకలు వేయి వరకు తన శక్తితో నింపెనని చెప్తారు. ఆ తర్వాత ఆయనలో గొప్ప మార్పు కలిగెను అని చెప్పుచున్నారు. ఇంతకుముందు చేసిన అదే ప్రసంగములను తిరిగి చేసినప్పుడు డిఎల్ మూడి గారు వందలాది ప్రజలు మార్పు చెందిరి. నేనేమీ కొత్త ప్రసంగములు మాట్లాడలేదు. ఆయన ప్రపంచమంతయు ఆయన నాకిచ్చినను నన్ను దానిని త్రోసిపుచ్చి పరిశుద్ధాత్మ నింపుదలను కోరుకుంటాను. ఎందుకనగా లోక సంపదలన్నీ ఈ దైవ పరిశుద్ధాత్మ అనుభవం ఎదుట పెంటతో సమానమని తన అనుభవమును వివరించిన ప్రియులారా. అవును ప్రియులారా, ఒక్క సంవత్సరంలోనే ప్రస్తుతమున్న మూడి గారి చర్చికి పునాదులు వేయబడాను. వేల కొలది విద్యార్థులు ఇటుకలు కొనుటకు తలకొక 5 సెంట్లు ఇచ్చి సహకరించిరి. పూరి కప్పితో ఆరాధన ప్రారంభించిరి. తరువాత సరిపడు విరాళం వచ్చినప్పుడు స్థిరమైన కట్టబడాను. ఇలాగే పరిశుద్ధాత్మతో నింపబడిన దైవజన మూడి గారి గురించి కొన్ని విషయం తెలుసుకుంటాం ప్రియులారా. ఇప్పుడు ఒక
పరిశుద్ధాత్మ గురించి పాట పాడి ప్రార్థన చేసుకుని ముగిద్దాం ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఒక పాట పాడి దేవుని మహిమపరుస్తాం ప్రియులారా. ప్రైజ్ అండ్ వర్షిప్. ఆత్మ, పరిశుద్ధాత్మ నాలో నివసించుము, నీతో నడిపించుము అని దైవ ఆత్మగీతం పాడి దేవునిలో ఏకమవుదాం ప్రియులారా. ఆ పరిశుద్ధాత్ముడు నేను నింపునుగాక. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసింపుము, జీవింపజేసి సత్యస్వరూపుడా నీతో నడిపించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము, జీవింపచేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. నా ప్రాణ ఆత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము. నా ప్రాణ ఆత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము. అవును ప్రభువా, నీ రాకకై మా ప్రాణ ఆత్మ శరీరమును సిద్ధపరచండి. నీ పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా, ఆ మంచి అనుభవం ద్వారా, ఆ అనుభవం ముందు లోకాన్ని త్రోసిపుచ్చాలి ప్రభువా. నిర్జీవమైన నా జీవితములో నిరీక్షణ కలిగించితివి, లెక్కింప శక్యము కాని సైన్యములు నన్ను నిలిపితివి. ఆమేన్. నిర్జీవమైన మా జీవితములో నిరీక్షణ కలిగించితివి, లెక్కింప శక్యము కాని సైన్యములు నన్ను నిలిపితివి. నాలో నివసించుము, నీతో నడిపించుము. నాలో నివసించుము, నీతో నడిపించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము, జీవింపజేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. హల్లెలూయా. అవును ప్రియులారా, ఆత్మ పరిశుద్ధాత్ముడు నిర్జీవమైన మా జీవితంలో నిరీక్షణ కలిగిస్తారు ప్రియులారా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. పెంతెకోస్తు దినమందున బలముగా దిగి వచ్చితివి, అన్య భాషలు మాట్లాడుటకు వాక్శక్తి నొసగితివి. ఆమేన్. పెంతెకోస్తు దినమందున బలముగా దిగి వచ్చితివి, అన్య భాషలు మాట్లాడుటకు వాక్శక్తి నొసగితివి. నాలో నివసించుము, నీతో నడిపించుము. ఆత్మదేవ నాలో నివసించుము, నీతో నడిపించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము, జీవింపజేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. అవును ప్రియులారా, పెంతెకోస్తు దినమందున బలముగా దిగి వచ్చిన ఆ పరిశుద్ధాత్మ మా అందరినీ బలముగా యేసయ్య నామములో తండ్రి యొద్దకు నడిపిస్తారు ప్రియులారా. అలాంటి అనుభవాన్ని పొందడానికి ప్రభుని కోరుదాం ప్రియులారా, పొందుదాం. స్తోత్రం. నిర్జీవమైన సంపూర్ణతలు నాయందు ఏర్పరచుటకే, ఆరోగ్యకరమైన ఉపదేశములు కృపతో స్థిరపరచితివి. ప్రియునికి కలిగిన సంపూర్ణతలు నాయందు ఏర్పరచుటకే, ఆరోగ్యకరమైన ఉపదేశములు
కృపతో స్థిరపరచితివి. నాలో నివసించుము, నీతో నడిపించుము. నాలో నివసించుము, నీతో నడిపించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము. జీవింపజేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము. జీవింపజేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. నా ప్రాణ ఆత్మ శరీరమును యేసయ్య రాకైకి సిద్ధపరచుము. నా ప్రాణ ఆత్మ శరీరమును యేసయ్య రాకైకి సిద్ధపరచుము. అవును ప్రియులారా, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామములో మీకు మహిమ కలుగును గాక. నీ పరిశుద్ధాత్మ నింపుదలకై మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. మహిమ గల రాజాది రాజా దేవ ప్రభు యేసయ్య తన శిష్యులను చూచి పరిశుద్ధాత్మతో నింపబడి అని ఊదిరి తండ్రి. శిష్యుల మీద, మనందరి మీద అదే పరిశుద్ధాత్మ ఊపిరి ఊదాలని కోరుతున్నాం తండ్రి యేసయ్య నామములో. యోవేలు గ్రంథంలో చెప్పినట్లు నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించేదను అని ప్రవచించినట్లు యేసయ్యను విశ్వసించే ప్రతి విశ్వాసికి నీ పరిశుద్ధాత్మను నింపబడాలని కోరుతున్నాం తండ్రి. ఇదే నీ చిత్తమై ఉన్నది. నీ చిత్తములో మా అందరిని నడిపించండి తండ్రి యేసయ్య. విశ్వాసము గల, శ్వాసము గల అన్ని మనుషుల మీద, విశ్వాసుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పినారు ప్రభువా. తండ్రి, నీ ఆత్మను మేము పొందడానికి నింపుదలకై ఇష్టపడుతున్నాము. అవును తండ్రి, పరిశుద్ధాత్మ మా మీదికి వచ్చినప్పుడు మేము శక్తి పొందుతాము. పెంతెకోస్తు దినమందు బలముగా గాలివలే, పెద్ద గాలివలే బలముగా వచ్చిన నీ పరిశుద్ధాత్మ ద్వారా, అగ్ని ద్వారా అందరూ నిండుకున్నట్లు మన ఒక్కొక్కరి మీద నీ పరిశుద్ధాత్మను అగ్ని వలె పంపండి తండ్రి. మేమందరూ పరిశుద్ధాత్మ భరితులై ఆ ఆత్మ ఇచ్చే మనందరికీ ఇచ్చే వాక్శక్తి ప్రకారము మేము వేరు భాషలలో మాట్లాడుటకు శక్తి ఇవ్వండి తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అవును తండ్రి, ఇలాగా తండ్రి నుండి ఆ పంపబోవు నీ పరిశుద్ధాత్మను ఎల్లప్పుడూ మాతో ఉండుటకు ఆ సత్యస్వరూపుడైన పరిశుద్ధాత్మని మనలోకి పంపండి తండ్రి. లోకము ఆయనను ఎరుగదు గనుక పొందనేరదు. మేము ఆయనను ఎరుగుతాం అన్నారు ప్రభువా. ఆయన మాలోను ఉంటారని చెప్పినారు తండ్రి యేసయ్య. అలాగే అందరిని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. అవును ప్రియులారా, పరిశుద్ధాత్మ కొరకు తృష్ణ అని చిన్న వాక్యభాగ అంశాన్ని దైవ వాక్యభాగం నుండి సువార్థికుడు డిఎల్ మూడీ గారు అనే దైవ సేవకుని జీవిత అంశం నుండి కొన్ని అంశం నేర్చుకున్నాం ప్రియులారా. ఆ పరిశుద్ధాత్మను పొంది సంపూర్ణమైన సమర్పణ కలిగి జీవించి ప్రార్థన వీరులై దేవుని వాక్య జ్ఞానము సంపూర్ణముగా పొంది దీనులై దేవుని ముందర నమ్రతతో ధనాపేక్ష లేని ఆత్మల సంపాదన ఎడల అత్యాసక్తి గల సేవకులై కుమారులై పరిశుద్ధాత్మను నింపుకుని పరిశుద్ధాత్మ ద్వారా తండ్రిని మహిమపరచాలి ప్రియులారా. అలాంటి గొప్ప భాగ్యము యేసుక్రీస్తు నామములో
యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నా శక్తిలో మీకు తండ్రి ఇవ్వనుగాక. ఇష్టమైతే లైక్ చేయండి ప్రియులారా. మరొక భాగంలో దేవుని చిత్తమైతే కలుద్దాం. అంతవరకు దేవుని కృప ఆశీర్వాదం మీతో ఉండునుగాక. ఆమేన్.